Hi guys, welcome to Python Life YouTube channel. ఈ రోజు టాపిక్ అరేస్. సో అరే అనేది ఒక కంటైనర్ ఆబ్జెక్ట్ అంట. కంటైనర్ ఆబ్జెక్ట్ ఎందుకంటే దానిలో మనం వాల్యూస్ ని బేసికలీ స్టోర్ చేసుకుంటాం. సో మనం వేరియబుల్స్ టాపిక్ చదివినప్పుడు కూడా మనం నేర్చుకున్నాం వేరియబుల్స్ ని కంటైనర్స్ అంటారు. ఎందుకంటే దానిలో మనం ఏదైనా వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్ లో, కాబట్టి దాన్ని కంటైనర్ అంటాం. సో ఇన్ ద సేమ్ వే అరేలో కూడా మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి అరేని ఒక కంటైనర్ ఆబ్జెక్ట్ అని అంటారు. సో అరే అనేది ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందుకు అంటామంటే, సపోజ్ నేను ఒక అరేని ఇంట్ అని డిక్లేర్ చేశాను అనుకో. సో నా వాల్యూస్ అన్ని నేను ఏవైతే వాల్యూస్ అరేలో స్టోర్ చేయాలనుకుంటున్నానో ఆ పర్టికులర్ అరేలో నేను అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వాలి. విచ్ హ్యాస్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అన్నారు. కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఎందుకంటే మనం వాల్యూస్ ని ఏదైతే స్టోర్ చేస్తామో అది కంటిన్యూస్ గా లొకేట్ చేసుకుంటుంది. సపోజ్ నేను ఫస్ట్ వాల్యూ 25 అని ఇన్సర్ట్ చేశాను. సో నెక్స్ట్ వాల్యూ 40 అని ఇన్సర్ట్ చేసినప్పుడు అది పక్కన స్టోర్ చేసుకుంటుంది. సో ర్యాండమ్ గా ఎక్కడో అక్కడ స్టోర్ చేసుకోకుండా కంటిన్యూస్ గా పక్కన స్టోర్ చేసుకుంటుంది. సో కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అని ఉంది. సో అరే హ్యాస్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. నౌ అరే ఇస్ ఎ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అరే అనేది డేటా స్ట్రక్చర్ కింద వస్తుంది. ఎందుకంటే డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్, సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ వే టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా. సో మనం డేటా అనేది మనకి మోర్ దాన్ 1 ఉన్నప్పుడే మనం ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి, అండ్ అరేలో కూడా మనం మోర్ దాన్ 1 ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి అరేని మనం అరేలో ఉన్న డేటాని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో అందుకే అరే కూడా డేటా స్ట్రక్చర్ కింద వస్తుంది. సో డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ ఏంటంటే బేసికలీ ఇట్స్ ఎ వే టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా. సో అందుకనే అరే ఈజ్ అండ్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకుంటే నేను ఇంట్ నా అరేని ఇంట్ అని డిక్లేర్ చేశాను. సో నా వాల్యూస్ అన్ని ఇంటే స్టోర్ చేయాలి. సో 25, 40, 65, 98, 100 అని ఇలా నేను స్టోర్ చేశాను. స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్ పొజిషన్, నా ఫస్ట్ స్టోర్ చేసిన ఎలిమెంట్ ఇండెక్స్ పొజిషన్ 0 ఉంటుంది. అంటే అది ఏ పొజిషన్లో స్టోర్ అయిందంటే 0 పొజిషన్లో స్టోర్ అయిందని ఉంది. సో నా ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు 0 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే ఎలిమెంట్ స్టోర్ చేస్తానో అది ఫస్ట్ పొజిషన్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఎలిమెంట్ అయితే నేను ఎంటర్ చేశానో స్టోర్ చేశానో అది సెకండ్ పొజిషన్లో తీసుకుంటుంది. సో అలా ఇండెక్స్ అనేది 0 పొజిషన్ నుండి స్టార్ట్ అయ్యి n-1 పొజిషన్ వరకు వెళ్తుంది. సపోజ్ నా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అయితే నా పొజిషన్ ఏమవుతుంది n-1 పొజిషన్ వరకు వస్తుంది. సో ఇక్కడ ఎలిమెంట్స్ చూసుకుంటే 1, 2, 3, 4, 5. సో n వాల్యూ ఏంటి నాది 5. సో 5 ఎలిమెంట్స్ ని స్టోర్ చేశాను కాబట్టి నా దాని పొజిషన్ ఏమవుతుంది n-1 అవుతుంది. సో 5-1 విల్ బి 4. సో నా పొజిషన్ లాస్ట్ పొజిషన్ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇది ఇండెక్స్ అంటారు. దీన్ని ద వెరీ ఫస్ట్ ఇండెక్స్ ని లోవర్ బౌండ్ అంటారు, లాస్ట్ ఇండెక్స్ ని అప్పర్ బౌండరీ అని అంటారు. సో ఇప్పుడు అరేని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ రాయాలి కదా, ఇంట్ ఏ అంటే అరే నేమ్ ఏ సెమికోలన్. సో ఇలా అరేని డిక్లేర్ చేయొచ్చు. ఇంకా 2 అదర్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి అరేని డిక్లేర్ చేయడానికి. దీన్ని సబ్స్క్రిప్ట్స్ అంటారు, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం. ఇంట్ ఆఫ్ సబ్స్క్రిప్ట్స్ ఇచ్చి ఏ అని ఇచ్చి సెమికోలన్ ఇవ్వచ్చు. ఇది ఇంకో వే ఆఫ్ డిక్లేరింగ్ అన్ అరే. తర్వాత ఇంట్ సబ్స్క్రిప్ట్స్ ఇచ్చి ఏ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏ ప్లేస్ లో బి తీసుకుంటాను, ఎందుకంటే ఏ ఆల్రెడీ నేను డిక్లేర్ చేశాను కాబట్టి. సో అరేస్ ని ఇలా 3 వేస్ గా డిక్లేర్ చేయొచ్చు. ఇంట్ ఇచ్చి ఏ పక్కన సబ్స్క్రిప్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్ పక్కన సబ్స్క్రిప్ట్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ సి కి ముందు సబ్స్క్రిప్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ టు డిక్లేర్ అన్ అరే. అరేని డిక్లేర్ చేసిన తర్వాత, సో ఇప్పుడు డిక్లేర్ చేసాం కాబట్టి దీన్ని ఇన్స్టాన్షియేట్ చేద్దాం. ఇన్స్టాన్షియేట్ మనం న్యూ కీవర్డ్ తో చేయొచ్చు. ఇంట్ ఆఫ్ న్యూ ఇంట్ సబ్స్క్రిప్ట్ సెమికోలన్. సో మనం అరే యొక్క లెంత్ ని డిక్లేర్ చేయాలి, ఎంత లెంత్ ఆఫ్ అరే కావాలో ఉన్నది. సో నేను 5 అని ఇస్తున్నాను. సో దీన్ని డిక్లరేషన్ అండ్ దీన్ని ఇన్స్టాన్షియేషన్ అంటారు. ఇన్స్టాన్షియేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. సో వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి ఏ ఆఫ్ 0 అంటే 0 పొజిషన్ లో నేను ఏ ఎలిమెంట్ పెట్టాలనుకుంటున్నాను. సో ఐ విల్ కీప్ 9. ఓకే, దెన్ ఏ ఆఫ్ 1 ఫస్ట్ పొజిషన్ లో నేను ఏ ఎలిమెంట్ స్టోర్ చేయాలనుకుంటున్నాను 5. దెన్ ఏ ఆఫ్ 2. సో ఏ ఆఫ్ 2 లో నేను ఏ ఎలిమెంట్ ని పెట్టాలనుకుంటున్నాను, స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 8 సెమికోలన్. ఇక్కడ కూడా సెమికోలన్. సో నేను ఇక్కడ 0 పొజిషన్, ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ లో నా ఎలిమెంట్స్ ని నేను స్టోర్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ఆఫ్ సబ్స్క్రిప్ట్స్ ఇచ్చి సబ్స్క్రిప్ట్స్ లో నేను ఏ ఎలిమెంట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనేది రాయాలి. ఏ ఆఫ్ 0 రైట్. దెన్ అలానే ఏ ఆఫ్ 1 ఫస్ట్ పొజిషన్ లో ఏది ఉందో అది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఆఫ్ 1. సో ఇలా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇచ్చి పర్టికులర్ ఇండెక్స్లో ఏ వాల్యూస్ ఉన్నాయో అలా ప్రింట్ చేయొచ్చు. సో 0 పొజిషన్లో 9 అని స్టోర్ చేశాను కాబట్టి నాకు 9 అని ప్రింట్ అయింది. ఫస్ట్ పొజిషన్లో నేను 5 అని స్టోర్ చేశాను కాబట్టి నాకు 5 అని ప్రింట్ అయింది. సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 2 ఐ విల్ టేక్ 3 అండ్ ఇక్కడ నేను 3ని ప్రింట్ చేస్తాను.
ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 3 వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి. చూసుకుంటే 0 and 8 అని ప్రింట్ అయింది. సారీ 9 and 8 ప్రింట్ అయింది. 0 పొజిషన్లోకి 9 అని తీసుకుంది అండ్ 3rd పొజిషన్లో 8 అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను కాబట్టి నేను 5 times system.out.println అని రాయాలి. అదే అలా నేను 100 నా లెంత్ ఆఫ్ అరేని 100 ఇచ్చి నేను 100 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తే నేను 100 times system.out.println అని రాయాలి. సో ఒక వర్క్ని నేను ఇన్ని టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ టు యూస్ ఫర్ లూప్. ఆ కోడ్ని రెడ్యూస్ చేయడానికి నేను ఫర్ లూప్ని లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయొచ్చు. సో యూజింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్ నేను ఆ లెంత్ ఆఫ్ ది కోడ్ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఇన్నిసార్లు system.out.println రాసే బదులు ఐ విల్ యూస్ ఫర్ లూప్. ఫర్ int I, ఓకే, int I ఈజ్ ఈక్వల్ టు 0. నా ఇండెక్స్ స్టార్టింగ్ పొజిషన్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి I వాల్యూ 0. I ఈజ్ లెస్ దాన్ a డాట్ లెంత్ gth. సో డాట్ లెంత్ అంటే లెంత్ అనేది ఒక ప్రాపర్టీ అనమాట. సో ఏ డాట్ లెంత్ అని తీసుకుంటే ఎరే యొక్క లెంత్ ఎంత ఉందో అది తీసుకుంటుంది. సో ఎరే లెంత్ 5 ఉంది కాబట్టి లెంత్ అనేది 5 తీసుకుంటుంది. సో 5 కంటే తక్కువ ఉండాలి ఇండెక్స్ పొజిషన్ అని అర్థం. నెక్స్ట్ I++, రైట్. ఇప్పుడు ఈ లూపింగ్ స్టేట్మెంట్లో నేనేం చేయాలి, ప్రింట్ చేయాలి. .out.printlnలో ఐ హ్యావ్ టు ప్రింట్ ఏ సబ్స్క్రిప్ట్ ఆఫ్ I, అంటే I వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏ వాల్యూస్ ఏదైతే స్టోర్ చేస్తానో ఆ వాల్యూస్ అన్నీ నాకు ప్రింట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ I వాల్యూ 0 కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ లెంత్. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో 0లో ఏది ఉందో 5 కాబట్టి ఫస్ట్ 5 ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకు 1 ప్రింట్ 1 పొజిషన్లో ఏది ఉందో, 3rd పొజిషన్లో ఏముందో, 2nd పొజిషన్లో ఏముందో, 4th పొజిషన్లో ఏముందో అనేది ప్రింట్ అవుతుంది. సో మనం అరేలో ఏం నేర్చుకున్నామంటే హ్యాజ్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్, అంటే మెమరీని మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని కంటిన్యూస్గా లొకేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ పొజిషన్లో 5 ఇచ్చాను బట్ 2nd పొజిషన్లో ఏం స్టోర్ చేయలేదు అండ్ డైరెక్ట్ నేను 3rd పొజిషన్లో 8 అని స్టోర్ చేశాను. మరి అలాంటప్పుడు కంటిన్యూస్ అలొకేషన్ అని ఎలా అనొచ్చు? సో ఒకవేళ నేను 2nd పొజిషన్లో ఏమి వాల్యూస్ నేను స్టోర్ చేయకపోతే అరే బై డిఫాల్ట్గా దాని వాల్యూస్ని 0 అని తీసుకుంటుంది. సో అందుకని జీరోస్ మనం ఇవ్వకపోయిన పొజిషన్ని కూడా అది వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, 0 అని నల్లుగా వాల్యూగా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ కింద వస్తుంది. అందుకే దాన్ని కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అని అంటారు. సో ఫస్ట్ పొజిషన్ 0 పొజిషన్లో 9 ఉంది, ఫస్ట్ పొజిషన్లో 5 ఉంది. 2nd పొజిషన్లో నేను ఏం స్టోర్ చేయలేదు కాబట్టి నాకు 0 తీసుకుంది. 3rd పొజిషన్లో 8, 4th పొజిషన్లో నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇట్ టుక్ 0. ఓకే, సో ఇది హౌ టు డిక్లేర్ అన్ అరే అండ్ హౌ టు ప్రింట్ ద వాల్యూస్ ఇన్ అన్ అరే. ఇప్పుడు యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుందాం, వాల్యూస్ని యూజర్ నుండే ఇద్దాము అండ్ లెంత్ని కూడా యూజర్ సైడ్ నుండే డిక్లేర్ చేద్దాం. నేను స్కానర్ క్లాస్ తీసుకుంటాను ఎందుకంటే యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి స్కానర్ SC ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ డాట్ ఇన్ సెమికోలన్. సో స్కానర్ క్లాస్ నేను తీసుకున్నాను కాబట్టి నేను ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి. ఏ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి? స్కానర్ క్లాస్ జావా యూటిల్ డాట్ స్టార్ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఐ టేక్ అ సిస్టమ్ ప్రింట్, ఒక println స్టేట్మెంట్ తీసుకుంటాను. printlnలో ఐ విల్ గివ్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే అండ్ ఇక్కడ నేను 10 అని ఇస్తాను. సో నా అరే సైజ్ 10. సో ఎంటర్ ద సైజ్ ఆఫ్ అన్ అరే, ఓకే ఎంటర్ స్పెల్లింగ్ రాంగ్, ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే షుడ్ బి లెస్ దాన్ 10. ఓకే, 10 కంటే తక్కువే ఉండాలి. ఎక్కువ ఉంటే మన అరే సైజ్ తీసుకోదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ అరేని 10 అని డిక్లేర్ చేసేసాను కాబట్టి. సో నా సైజ్ ఎంత తీసుకున్నా తీసుకోవచ్చు బట్ 10 కంటే తక్కువ ఉండడం చూసుకోవాలి. ఇప్పుడు నేను యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలంటే ఎంత సైజ్ ఆఫ్ అరేని నాకు కావాలి, ఎంత సైజ్ ఆఫ్ అరేని నేను యూజ్ చేయాలనేది నేను యూజర్ ఇన్పుట్ని తీసుకోవాలి కాబట్టి యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఐ హ్యావ్ టు డిక్లేర్ దట్ ఇంట్ n అనేది నా లెంత్ ఆఫ్ ది అరే ఈజ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లెంత్ ఆఫ్ ది అరేని నేను రన్ టైంలో తీసుకుంటున్నాను. నా లెంత్ ఎంత కావాలి అన్నది 10 కంటే తక్కువ ఉండాలి. సో ఆ 10 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలో అన్నది నేను ఇందులో డిక్లేర్ చేస్తున్నాను. ఫర్ లూప్ తీసుకుంటాను, కాపీ, ఐ పేస్ట్ ఇట్ హియర్. సో ఈ ఫర్ లూప్లో నేను ఏం చేయాలంటే నేను ఎలిమెంట్స్ని కూడా రన్ టైంలోనే ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏ ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నాను అది కూడా నేను రన్ టైంలో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేయాలి, A of I. నా అరే ఏంటి, నేమ్ ఆఫ్ ది అరే ఏంటి, A కాబట్టి A of I. I వాల్యూ 0 కదా, సో 0 పొజిషన్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అది. సో A of I ఈజ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. సో ఇక్కడ కూడా నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇక్కడ సిస్టమ్ println స్టేట్మెంట్ ఇస్తాను, కాపీ. సో నేను system.out.println ఇక్కడ పెడతాను
ఎంటర్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అరే లెస్ దెన్ 10, అంటే నా అరే సైజ్ 10 కంటే లెస్ ఉండాలి. సో 6 ఇస్తాను. నా ఎంటర్ ఎలిమెంట్స్, నేను 6 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి. 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేను లెంత్ తీసుకున్నాను, సారీ లెంత్ తీసుకోవద్దు, ఇక్కడ నేను ఏం తీసుకోవాలంటే n తీసుకోవాలి. వై? బికాస్ నేను ఎన్ని డిక్లేర్ చేశాను, నా సైజ్ ఆఫ్ ది అరే నాకు ఎంత కావాలో n అని డిక్లేర్ చేశాను కాబట్టి ఐ షుడ్ బి లెస్ దెన్ n, అండ్ ఇక్కడ కూడా ఐ షుడ్ బి లెస్ దెన్ n. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. సో లెస్ దెన్ 10 ఉండాలి కదా. సో ఐ విల్ టేక్ 6. సో 6లో నేను ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. 1 2 3 ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను కదా. సో 1 2 3 4 5 6. సో ఇందులో నేను ఎలిమెంట్స్ని ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఇన్పుట్ తీసుకుంది, రైట్? ఇన్పుట్ తీసుకుంది. ఇన్పుట్ తీసుకున్న తర్వాత నాకు అవే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. ఇక్కడ system.out.println a of i. సో ఫస్ట్ 0 తీసుకుంటుంది. సో 0 పొజిషన్లో నేను ఫస్ట్ ఎంటర్ చేశాను, 1 అని ఇక్కడ ఇచ్చాను. సో 1 ఇచ్చాను కాబట్టి నాకు 1 అని ప్రింట్ అయింది. దెన్ ఫస్ట్ పొజిషన్లో 2 ఇచ్చాను, నాకు 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ 3 అని ఇచ్చాను, 3 ప్రింట్ అయింది. 4 5 6 అలా నా అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయింది, రైట్? సో దిస్ ఈస్ హౌ టు వర్క్అవుట్ విత్ అన్ అరే. ఇప్పుడు థియరీ చూసుకుంటే డైనమిక్ ఎలకేషన్ ఆఫ్ మెమరీ అంటే మనం మెమరీలో డైనమిక్గా ఎలకేట్ చేయొచ్చు అన్నది. సో నేను ఎప్పుడైతే అరే సైజ్ 10 ఇచ్చానో ఇక్కడ నా ఎలిమెంట్స్ నేను ఇక్కడ దీనిలో ప్రోగ్రామ్లు ఇవ్వకుండా యూజర్ ఇన్పుట్లో ఇచ్చాను, అంటే డైనమిక్గా ఇచ్చాను. రన్ టైంలో నా ఇన్పుట్ని నేను ఇచ్చాను, మెమరీని ఎలకేట్ చేశాను. సెకండ్ పాయింట్, ఎలిమెంట్స్ స్టోర్డ్ అండర్ ఏ సింగిల్ నేమ్. సింగిల్ నేమ్లో స్టోర్ చేశామంట ఎలిమెంట్స్ని. సో ఇక్కడ అరే నేను ఏ నేమ్తో డిక్లేర్ చేశాను, ఏతో డిక్లేర్ చేశాను. సో నేను స్టోర్ చేసింది కూడా a of iలోనే స్టోర్ చేశాను. అండ్ ప్రింట్ కూడా నేను సేమ్ అరే నేమే యూజ్ చేస్తున్నాను. సో ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ అండర్ సింగిల్ నేమ్. సో అన్ని ఎలిమెంట్స్ని నేను సింగిల్ నేమ్లోనే స్టోర్ చేశాను. ఇందులో ఒక ఎలిమెంట్ని ఏలో స్టోర్ చేసి ఇంకొక ఎలిమెంట్ బి అరేలో స్టోర్ చేయలేదు. సో అన్ని ఎలిమెంట్స్ని సింగిల్ నేమ్లో స్టోర్ చేశాను. ఆక్యుపైస్ కంటిజియస్ లొకేషన్. కంటిజియస్ లొకేషన్ని ఆక్యుపై చేసింది ఎందుకంటే నేను ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ 1 2 3 4 5 6 అని ఎంటర్ చేశాను. సో అది నాకు ప్రింట్ కూడా 1 2 3 4 5 6 అని ఇచ్చింది. 1 3 7 లైక్ 1 3 4 తర్వాత 2 6 అలా ప్రింట్ చేయలేదు. నేను ఎలా ఇచ్చానో కంటిన్యూస్గా అలానే నాకు కంటిన్యూస్గా ఇచ్చింది. అంటే 0 పొజిషన్లో ఏది ఎంటర్ చేశానో ఫస్ట్ ఏది ఎంటర్ చేశానో అది 0 పొజిషన్లో తీసుకుంది. నెక్స్ట్ ఏది ఎంటర్ చేశానో అది 1 పొజిషన్లో తీసుకుంది. నెక్స్ట్ ఏది ఎంటర్ చేశానో అది 2nd పొజిషన్లో తీసుకుంది. సో కంటిన్యూస్గా స్టోర్ చేసుకుంది కాబట్టి అది ఆక్యుపైస్ కంటిన్యూస్ లొకేషన్ అనమాట. నెక్స్ట్ సింటాక్స్ టు డిక్లేర్ అన్ అరే. సింటాక్స్ ఏంటి? డేటా టైప్ ఇచ్చి అరే అని ఇవ్వాలి. సో డేటా టైప్ నేను ఇంట్ ఇచ్చాను అండ్ అరే నేమ్ ఇచ్చాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ యూ కెన్ టేక్ స్ట్రింగ్, ఫ్లోట్, డబుల్ ఏదైనా తీసుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ అరే ఇన్ జావా. నా అడ్వాంటేజెస్ చూసుకుంటే జావా అరేస్ enables you to access any element randomly with the help of indexes. అంటే యూజింగ్ ఇండెక్స్ మనం ఏ ఎలిమెంట్నైనా యాక్సెస్ చేయొచ్చు అంట. సో ఆ స్టేట్మెంట్ని చూద్దాం కరెక్టో కాదా. సో ఫర్ లూప్ బయట మనం ఒక println స్టేట్మెంట్ని ఇస్తాం. ఓకే, ఈ println స్టేట్మెంట్లో ఐ జస్ట్ వాంట్ టు యాక్సెస్, నేను ఓన్లీ 5th పొజిషన్లో ఎలిమెంట్ ఉందో దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రైట్, ఎంటర్ ద సైజ్ 10 కదా. సో ఐ విల్ టేక్ 6. ఎంటర్ ద ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 మొత్తం ఎలిమెంట్స్ ఇచ్చేసాను కదా. 5 ఎలిమెంట్స్, 1 ఎలిమెంట్ 2 3 4 5 అండ్ 6. సో మొత్తం 6 ఎలిమెంట్స్ స్టోర్ చేసేసాను. నాకు 6 ఎలిమెంట్స్ ప్రింట్ అయింది. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 వరకు ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంకొక 6 ప్రింట్ అయింది, ఎందుకంటే ఆ 6 అనేది ఈ స్టేట్మెంట్ది ప్రింట్ అయింది. సో a of 5 5th పొజిషన్లో నేను స్టోర్ చేశాను, 6 స్టోర్ చేశాను కాబట్టి నాకు 6 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ని యూజ్ చేసుకుంటూ కూడా మనకి ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. యూ టు యాక్సెస్ ఎనీ ఎలిమెంట్ ర్యాండమ్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 5 ఇచ్చాను కాబట్టి నాకు 6 ప్రింట్ అయింది. అదే నేను ఇక్కడ 4 అని ఇచ్చి ఉంటే నాకు 4th పొజిషన్లో ఏది ఉందో 4 ఉంది కాబట్టి నాకు 4 అనేది ప్రింట్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్, ఇట్ ఈజీ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ లార్జ్ డేటా సెట్స్. మనం ఈజీగా స్టోర్ చేయొచ్చు లార్జ్ డేటా సెట్స్ని. సో అదొక అడ్వాంటేజెస్. సో మనకి అరేస్ కాన్సెప్ట్ లేకపోయింటే మనం వాల్యూస్ ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం రాసేవాళ్ళం, వేరియబుల్స్ని యూజ్ చేసి int i ఈజ్ ఈక్వల్ టు 1, int j ఈజ్ ఈక్వల్ టు 2, int z ఈజ్ ఈక్వల్ టు 3,
int k ఈజ్ ఈక్వల్ టు 4 అలా మనం రాస్తూ మన కోడ్ అనేది లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది యూజ్ చేయకుండా ఎరేస్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా స్టోర్ చేయొచ్చు ఆ లార్జ్ డేటా సెట్స్ని అని అర్థం. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎరేస్ ఇన్ జావా. డిసడ్వాంటేజ్ ఏంటంటే ద సైజ్ ఆఫ్ ది ఎరే కెన్ నాట్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ వన్స్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఎరేస్ హ్యావ్ అ ఫిక్స్డ్ సైజ్. అంటే మనం ఒక్కసారి సైజ్ని డిక్లేర్ చేస్తే దాన్ని మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయలేము. సో ఇక్కడ నా సైజ్ ఏంటి 10 కదా, సో నేను 10 ఇవ్వగలను. నా సైజ్ని లెస్ దాన్ 10 అని ఉంది, సో నా సైజ్ నేను ఇప్పుడు 10 ఇవ్వాలి, కానీ నేను ఇప్పుడు 12 అని ఇస్తాను. ఓకే 12 తీసుకుంది, బట్ నేను 12 ఎలిమెంట్స్ నేను ఎంటర్ చేయగలనా? లేదు. 1 2 3 4 5 6 7 11 సి మోర్ దాన్ 10 ఎలిమెంట్స్ కంటే నేను స్టోర్ చేస్తున్నప్పుడు జావా లాంగ్వేజ్ డాట్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? నేను ఇచ్చిన లిమిట్ కంటే నా లిమిట్ దాటిపోయింది కాబట్టి నాకు ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, ఎర్రర్ వచ్చింది. సో ఒక్కసారి ఎరే సైజ్ని డిక్లేర్ చేస్తే దాన్ని మనం ఇంక్రీజ్ కూడా చేయలేము, డిక్రీజ్ కూడా చేయలేము. ఎరేస్కి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎరేస్. నెక్స్ట్, Java cannot store heterogeneous data. It can only store a single type of primitives. Heterogeneous data అంటే different type of data. సో ఇక్కడ నా ఎరేని నేను int a అని డిక్లేర్ చేశాను కదా. సపోజ్ నేను ఏలో నేను 10 కదా, నేను 5 అని తీసుకుంటాను నా సైజ్ని. ఇప్పుడు ఎలిమెంట్స్లో నేను 1 అని ఎంటర్ చేస్తున్నాను, 2 అని ఎంటర్ చేస్తున్నాను. ఎలిమెంట్స్ని నేను ఇంట్ టైపే తీసుకున్నాను. సపోజ్ హెటరోజీనియస్ డేటా కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రింగ్ తీసుకుంటాను. నేను స్ట్రింగ్ SAN అని తీసుకుంటాను. నేను హెటరోజీనియస్ టైప్ ఆఫ్ డేటాని జావా యూటిల్ ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్, నేను ఇచ్చిన ఇన్పుట్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఇన్పుట్ నేను ఏమి ఇచ్చాను? స్ట్రింగ్ ఇచ్చాను. సో స్ట్రింగ్ ఇచ్చాను కాబట్టి అది తీసుకోదు, హోమోజీనియస్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో హెటరోజీనియస్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయదు. జావా కెనాట్ స్టోర్ హెటరోజీనియస్ డేటా, ఇట్ కెన్ ఓన్లీ స్టోర్ సింగిల్ టైప్ ఆఫ్ ప్రిమిటివ్స్. సో డేటా టైప్ ఇంట్ అని ఇస్తే అది ఇంట్నే స్టోర్ చేసుకుంటుంది, ఫ్లోట్ ఇస్తే ఫ్లోటే, స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్నే స్టోర్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఎరేస్. నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎరేస్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.